హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులపై భారం మోపింది ఎల్&టీ. ఇకపై కనిష్ట ధర ₹12, గరిష్ట ధర ₹75 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెట్రో ఛార్జ్ మొదటి స్టేజ్ కి ₹10 కాగా చివరి స్టేజ్ కి ₹60గా ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ సవరించిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి రానున్నాయి. మొదటి 2 కిలోమీటర్లకు ప్రస్తుతం ₹10 ఉండగా ఇక నుంచి ₹12 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి ₹18, 4 నుంచి 6 కిలోమీటర్లకి ₹30, 6 నుంచి 9 కిలోమీటర్లకి ₹40, ఇక 9 నుంచి 12 కిలోమీటర్లకి ₹50, 12 నుంచి 15 కిలోమీటర్లకు ₹55, 15 నుంచి 18 కిలోమీటర్లకు ₹60, ఇక 18 నుంచి 21 కిలోమీటర్లకు ₹66, 21 నుంచి 24 కిలోమీటర్లకి ₹70, 24 కిలోమీటర్ల పైన చేసే జర్నీకి ప్రస్తుతం ₹60 ఉండగా ఇకపై ₹75 చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీల సవరణ కోసం 2022న ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు అయింది. ఇక 2023 జనవరిలో ఎల్&టీ ఛార్జీలు పెంచాలని కోరింది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రద్దీ, రైలు ట్రిప్పులను పరిగణలోకి తీసుకుని ఛార్జీలు పెంపు చేశారు. ప్రతిరోజు హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పెంచిన ఛార్జీల వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడబోతోంది. ప్రతి ప్రయాణికుడిపై నెలకు సగటున ₹100 నుంచి ₹900 వరకు అదనపు భారం పడబోతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఛార్జీలు పెంచుతున్నామని ప్రకటించింది ఎల్&టీ. అసలే ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో ఛార్జీల పెంపు హైదరాబాద్ మెట్రోపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక వేచి చూడాలి.